కాకినాడ జంగమ సంఘం కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళా వాహినిలో జంగమ సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని సంఘం నాయకులు వివిఆర్ మూర్తి దంపతులు శివారాధన పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు వాసునూరి చంద్రశేఖర్, కొండపల్లి రమాకాంత్, మీగడ వినయ్ భూషణ్, పాలంకి రమేష్, పూతి కోటేశ్వరరావు, వీడియా శివప్రసాద్లు, సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వివిఆర్ మూర్తి, గౌరవ అధ్యక్షులు వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శి మీగడ గంగరాజు, కోశాధికారి కొండపల్లి సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి కోడేశ్వరరావు సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను డాక్టర్ వివిఆర్ మూర్తి దంపతులు, డాక్టర్ గరికపతి నమశివాయ నాగమణి దంపతులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వివాహ పరిచయ వేదికను గరికపతి వెంకట లక్ష్మణదాసు సంధానకర్తగా వ్యవహరించారు. కార్యక్రమాన్ని మొత్తం నవ్యాంధ్రప్రదేశ్ జంగమ రాష్ట్ర సంఘ గౌరవ సలహాదారుడు డాక్టర్ గరికపతి నమశివాయ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు బొండాడ కుమార్, డాక్టర్ మిడియాల వెంకటరమణమూర్తి, మీగడ గంగరాజు, కొండపల్లి సత్యనారాయణ, పైడికొండల నాగేశ్వరరావు, జరా చిట్టిబాబు, రత్నశేఖర్, పలివెల పద్మసుబ్బారావు, మధు, గెడ్డం వీరబాబు, పెదపాటి శివకుమార్, కాళహస్తి శ్రీనివాస్, మీగడ రామం, శివకోటి గోవిందు, వంటెద్దు గణపతిలింగం, పెద్ద సంఖ్యలో జంగమ సంఘం నాయకులు, సంఘీయులు పాల్గొన్నారు. జంగమ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన జరుగుతుందండి. ఈ సమారాధనకి మన రాష్ట్ర నాయకులను మేము ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానితుల్లో మా కాకినాడకి మాకు ఏదైతే కావాలనేది నిర్ణయాన్ని ఆయనకి తెలియపరిచాము. ఒక కళ్యాణ మండపానికి ఒక స్థలం అనేది, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మాది పేద సంఘం. ఈ సంఘానికి సంబంధించినటువంటి కొన్ని మాకు కావాలని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన సీఎం గారి ద్వారా చెప్పి చేస్తానని మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. దానికి మేము ఈరోజు కాకినాడ జంగమ సంక్షేమ సంఘం వారు కార్తీక మాస వన సమారాధన కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా నేను చిత్తూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే మా జంగమ కుటుంబ సభ్యులు కోరుతున్నారో సర్టిఫికేట్లో ఆ బెగ్గింగ్ అనే వర్డ్ తీసేయమని ఏదైతే అడుగుతున్నారో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆల్రెడీ దాన్ని త్వరలోనే పరిష్కరిస్తాం. దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా విన్నవించడం జరిగింది. ఏదైతే జిల్లాలలో మా వాళ్ళు అడుగుతున్నారో మాకు ఒక కమ్యూనిటీ హాల్కి స్థలం మంజూరు చేయమని దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు సహాయం చేస్తారు, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా మా వాళ్ళు కోరినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా నా వంతుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్ని సమస్యలు, మా కులానికి ఏదైతే సమస్యలు ఉన్నాయో, మా జంగం సంక్షేమానికి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా పరిష్కరించడానికి నా వంతు సాయశక్తిలో కృషి చేసి తీసుకెళ్లి అవి నెరవేర్చే విధంగా చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి కులంగా చెప్పబడుతుంది మాది. దయనీయమైన పరిస్థితుల్లో మాకు ఎటువంటి రాజకీయంగానే ఆర్థికంగా కానీ ఇంతవరకు ఎటువంటి ఫ్రూట్స్ కూడా ప్రభుత్వం నుంచి అందలేదు. అదేవిధంగా ఎటువంటి సామాజిక భవనాలు కూడా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా ప్రభుత్వం వారు మా కులానికి ఇంతవరకు మంజూరు చేయలేదు. అలాగే శ్రీశైలంలో కూడా, కాళహస్తిలో కూడా దేవాలయంలో సాక్షాత్తు శివస్వరూపులైనటువంటి జంగమ కులస్తులకి అందులో డైరెక్టర్గా నియమించమని కూడా కోరడం జరిగింది. అది కూడా జరగడం లేదు. ఎందుకంటే ఎటువంటి ప్రాతినిధ్యం లేదు కాబట్టి, రాజకీయ పలుకుబడి లేదు కాబట్టి చేస్తున్నాం. మొట్టమొదటిగా ఈ సంవత్సరం కాకినాడ సంఘం ద్వారా ఈ కార్తీక వన సమారాధన ద్వారా మేము ప్రభుత్వానికి మా చైర్మన్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి విషయంలో కూడా మా కులానికి గుర్తింపు ఇచ్చి ప్రతి కార్యక్రమంలో శివాలయాల్లో కానీ ఇతర సామాజిక భవనాల్లో కానీ అన్నింటిలో కూడా మాకు ప్రాతినిధ్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అదే మా చైర్మన్ గారు కూడా ఆ విధంగా ముందు కృషి చేస్తారు. అత్యంత వెనుకబడిన తరగతుల యొక్క పర్సెంటేజ్ 36% నిర్ణయించబడింది. దాని ప్రకారం మన ఎలక్షన్స్ వచ్చి దాదాపు 15 మంది ఎమ్మెల్యేలని రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయాన్ని గ్రహించినటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఇలా అయితే తారుమారయ్యే పరిస్థితి ఉంది. ఏదో బీసీ కులాలు 3-4 కులాలు ఉన్నాయనుకున్నాము, అత్యంత వెనుకబడిన కులాలు 102% అనుకున్నాము. కానీ 1,000% కూడా ఎక్కువ ఉంది. వీళ్ళు కూడా మన హక్కులు కల్పించాలని చెప్పి రీసెంట్ గా 2026లో జరిగే జనగణన కులగణలో 7 లెక్కలు కూడా తీసుకోవాలని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఇది మనందరం కూడా ఆహ్వానించదగిన పరిణామం. కాబట్టి మనం ఏదో ఆ రిజర్వేషన్ వస్తున్నాయి, ఈ రిజర్వేషన్ వస్తున్నాయి పోరాటం చేసే కన్నా కూడా మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ కాపాడుకోవడం ముఖ్యం అని చెప్పి నా అభిప్రాయం.